ఇక తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్లమెంట్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో కనీవిని ఎరగనటువంటి అపురూపమైనటువంటి తీర్పు ఇచ్చారు. అన్ని పక్షాల డిపాజిట్లు పోగొట్టేసి గత చరిత్రలో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలలో ఎప్పుడూ ఎవరికి రానటువంటి మెజార్టీని ఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన నేను 2 చేతులు జోడించి వరంగల్ జిల్లా ప్రజానీకానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎన్నిక ఒక అపురూపమైనటువంటి ఎన్నికగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత పెరిగినట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా కర్తవ్యాన్ని బోధించినటువంటి ఎన్నిక కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా ఎడల ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దానికి ఒక అద్దం పట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. పార్టీ యొక్క, ప్రభుత్వం యొక్క కార్యాచరణ, ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల సంపూర్ణ మద్దతు కూడా మేము భావిస్తూ ఉన్నాం. మా మీద మరింత బాధ్యత ఈ ఎన్నిక పెంచిందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వరంగల్ ప్రజలు నాడు నేడు ఏనాడైనా తెలంగాణ సాధించే సందర్భంలో కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించే క్రమంలో పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంపూర్ణమైన మద్దతు తెలియజేసినారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, నేను ముందు నుంచి కూడా శాసనసభలో కూడా చెప్పినాను, మీడియా మిత్రులు మీరందరూ కూడా చూశారు, అసహన వైఖరి అనేది ఏదైతే ప్రదర్శిస్తూ ఉన్నారో అది మంచిది కాదు అని నేను చెప్పిన. అది ఎవరికి కూడా ఏ సందర్భంలో మంచిది కాదని చెప్పినాను. ఇనీషియల్గా ఒక విషయం గుర్తు చేసుకుంటే, రైతుల రుణమాఫీ చేస్తామని ప్రకటించినాం. దాంట్లో మేము ఆనందాన్ని, మేము చెప్పని దాన్ని ఒకటి సృష్టించి ఒక పిచ్చి పత్రిక ఏదో వార్త రాస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 5వ రోజుకే నా దిష్టి బొమ్మలు కలబెట్టించే ప్రయత్నం చేసినారు. దాన్ని ఎంత వెకిలి చేస్తానని ప్రజలు అనుకుంటారో ఇలా వరంగల్ ఫలితం తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి అయిన 5వ రోజునే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దిష్టి బొమ్మలు కాల్చినటువంటి సంస్కారం ఈ రాష్ట్రం ప్రతిపక్షాలది. అది ప్రజలందరూ చూసిండ్రు. టీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొట్టడం, కేసీఆర్ దిష్టి బొమ్మలు కాల్చడం 5వ రోజు చేసినారు. ఆ తర్వాత జరిగిన శాసనసభ సమావేశంలో నేను చాలా స్పష్టంగా అప్పీల్ చేశాను, ఇటువంటి అసహన వైఖరి మంచిది కాదు, ఇంత తొందరపాటు మంచిది కాదు, ఇంత ఓర్వలేనితనం మంచిది కాదు అని కూడా నేను చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు అదే పందాన్ని కొనసాగించినారు. ఒక అర్థం పర్థం లేకుండా, అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతమైన నిందారోపణలు, వ్యక్తిగతమైన దాడి, అర్ధసత్యాలు అసత్యాలతో కూడుకున్నటువంటి ఒక దుష్ప్రచారం, చాలా నీచాతి నీచంగా కూడా కేసీఆర్ను చెట్టు కట్టేసి కొట్టాలని ఓడంటాడు, ఇంకేందో కొట్టాలని ఇంకోడంటాడు. ఇవన్నీ కూడా ప్రజలు అసహించుకొని చివరికి వాళ్ళకు డిపాజిట్ కూడా రానటువంటి పరిస్థితికి వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగిందని నేను భావిస్తా ఉన్నా డెఫినెట్గా. అయితే వాళ్ళు చేసినటువంటి విమర్శలు కానీ, వాళ్ళు చేసిన సందర్భాలు కానీ ఏంటి అని ఒకసారి పరిశీలన చేస్తే అవన్నీ ప్రజలు ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయినారు. ఈరోజు వరంగల్లో జరిగిన పోలింగ్ శాతం కానీ, మాకు వచ్చిన ఓట్లు కానీ బతిమాలతోనో బామాలతోనో వచ్చే ఓట్లు కావు ఇవి, డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చే ఓట్లు కావు ఇవి. ప్రజలు తమ ఇష్టపూర్వకంగా వచ్చి తండోపతండాలుగా తరలి వచ్చి ఒక వెల్లువలాగా వేసినటువంటి ఓట్లు తప్ప, ప్రజలు వాళ్ళ ఉద్దేశాన్ని ప్రస్ఫుటంగా చెప్పినటువంటి సందర్భం తప్ప వేరే ఎవరో బతిమాలతోనో ఎవరో ఆర్గనైజ్ చేస్తానో జరిగేటటువంటిది కాదు ఇది. పోలింగ్ అయిపోయిన రోజు కొంతమంది ముఖ్య నాయకులు నాతో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చున్నాం. ఎంత అయింది పోలింగ్ ఫైనల్గా అంటే 69 పాయింట్ ఎక్కువ అయింది సార్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 70% పోలింగ్ అయిందని చెప్తే, 5 రూరల్ నియోజకవర్గాలలో 70% మించి పోలింగ్ జరిగిందని చెప్తే నేను ఒకటే మాట చెప్పినాను, ఈ ఎన్నికల ఫలితం గూడీగా ఉండబోదు, 50-50గా ఉండబోదు. మనకు ఒకవేళ మన మీద ప్రజలకు ప్రేమ ఉంటే, మన కార్యాచరణ మీద నమ్మకం ఉంటే డెఫినెట్గా బ్రహ్మాండమైన ఒక వెలువ లాంటి ఫలితం మీకు వస్తుంది. ప్రో ఓట్ అయితే, యాంటీ ఓట్ అయితే కూడా అంతే బ్రహ్మాండంగా మీకు వ్యతిరేక ఓటు వస్తుందని కూడా నేను పార్టీ సహచరులకు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్గా అదే పద్ధతిలో
ఒక వెల్లువ లాంటి ఫలితాన్ని ఈరోజు వరంగల్ ప్రజలు చూపెట్టినారు.